వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ్ గీతలోకి తిరిగి పునఃప్రవేశం. ఇప్పుడు ప్రస్తుతం కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి తన యొక్క విశ్వవ్యాపకత్వాన్ని, తర్వాత ఆయన యొక్క స్వభావ స్వరూపాలని, తను కేవలం ఆత్మని మాత్రమే శరీరాన్ని ధరించినటువంటి అవతారం ధారించినటువంటి తన యొక్క నిజస్వరూపం ఏమిటంటే పరమాత్మగా నిరాకారంగా ఉండేటువంటి స్వరూపం అని చెబుతూ, ఆ నిరాకారంగా ఉన్నటువంటి స్వరూపాన్ని పొందాలంటే మానవులు ఏమేం చెయ్యాలి అనేది సనక సనందనాదులు బ్రహ్మ మానసపుత్రులు కాబట్టి వాళ్ళు తమ తండ్రి అయిన బ్రహ్మను అడిగారు. ఆ బ్రహ్మను అడిగినప్పుడు ఆయన తర్వాత చెప్పడం చేయడానికి ఏం చేశాడో మనం తర్వాత వద్దాం. దానికి ముందుగా ఏంటంటే ఈ ఇంట్రడక్షన్గా ఏం చెప్తున్నాడంటే అసలు సృష్టి మొత్తంలో కూడా 3 గుణాలు ఉన్నాయి, సత్వ రజస్తమో గుణాలు. ఈ 3 కూడా బుద్ధికి సంబంధించినవి. నిన్న జరిగింది చెప్తున్నాను, బుద్ధికి సంబంధించింది. ఇవి ప్రకృతి స్వభావాలు. ఆత్మ అయినటువంటి నాకు ఇవేవి అంటుకుని లేవు. కేవలం నా యొక్క ఆధారంలో ఉన్నటువంటి మూల ప్రకృతి 8 ఉన్నాయని చెప్పాను కదా, అందులో బుద్ధి కూడా ఉంది. మనసు, బుద్ధి, చిత్తం, అహం. సో ఈ 8లో అది ఉంది కాబట్టి బుద్ధి నుంచి జనితమైనటువంటివి ఈ 3 గుణాలు. సో మానవుడు సత్వగుణం ద్వారా దాన్ని పెంపొందించుకోవడం ద్వారా రజోగుణాన్ని తమోగుణాన్ని అధిగమించి సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు అతని బుద్ధి వికసితమయ్యి అప్పుడు మాత్రం పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యేటువంటి అవకాశం ఉంది. అదే భగవద్గీతలో మనకి దదామి బుద్ధి యోగం అని చెప్పేటువంటి విషయంగా మనం పరిగణించాల్సి వస్తుంది. తర్వాత ఈ సత్వగుణ ప్రాప్తి వాడు ఎప్పుడైతే పెంపొందింపజేసుకుంటున్నాడో వాడిలో స్వధర్మం కలగడం మొదలవుతుంది. ఇంతకుముందు క్వశ్చన్ ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఉద్ధవుడు అడిగిన 2 ప్రశ్నలు ఏమిటి? స్వధర్మం మంచిదా, లేక నేను అన్నీ విడిచిపెట్టి నిన్ను శరణ పొందాలా, ఏం చేయాలని అడిగాడు. సో ఇప్పుడు స్వధర్మం నీకు ఎలా కలుగుతుందో చెప్తున్నాడు. అంటే మానవులందరికీ కూడా 3 గుణాలు ఉంటాయి. ఈ 3 గుణాల్లో ఉన్నటువంటి సత్వ రజస్తమో గుణాలని, రజోగుణాన్ని తమో గుణాన్ని నువ్వు నెమ్మదిగా లోపరుచుకుని సత్వగుణాన్ని పెంపొందించుకుంటూ ఎల్లప్పుడూ సత్వగుణంలోనే ఉండేటువంటి సాధన నువ్వు చేసేటట్లయితే, గురుమార్గంగా కానీ వేదాలను పఠించడం ద్వారా కానీ నువ్వు ఏ విధంగా అయినా సరే అది చేసేటట్టే అప్పుడు నీ బుద్ధి వికసితమయ్యి ఆ బుద్ధికి పరమాత్మ నుంచి వచ్చేటువంటి శక్తి ద్వారా అది పూర్తిగా వికాసం పొంది నిన్ను మంచి పనుల్లోనూ భగవంతుడి ప్రయత్నంగాను ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యం కలిగేటట్టుగాను నిన్ను మారుస్తుంది. అది నీ యొక్క స్వధర్మం అయిందిరా అని చెప్తున్నాడు. తర్వాత నీకు అప్పుడు ఎప్పుడైతే స్వధర్మం మీద నీకు ప్రాప్తిస్తుందో అది నా యందు గలగ భక్తితో ఆ స్వధర్మంలో నువ్వు స్థిరంగా కూర్చోగలుగుతావు. అంటే నువ్వు గుణాలను ఎప్పుడైతే అధీనంలో చేసుకుంటున్నావో అప్పుడు నీకు భక్తి ఏర్పడుతుంది నా మీద. ఏనన్నా ఆ భక్తి ఏర్పడినప్పుడు అది నిన్ను స్వధర్మంలో సుస్థిరంగా కూర్చోబెడుతుంది. తర్వాత ఇక 10 రకాలైనటువంటివి ఉన్నాయి. ఇవి సత్వగుణంలో ఉన్న వాళ్ళకి సత్వగుణాన్ని పెంపొందిస్తాయి. ఏవి? ఆగమం, జలం, ప్రజలు, దేశము, కాలము, కర్మ, జన్మ, ధ్యానం, ఇట్లాంటివన్నీ కూడా, మంత్రం, ఇట్లాంటివన్నీ కూడా 3 రకాలైనటువంటి వాళ్ళకి, 3 గుణాల్లో ఉండే వాళ్ళకి 3 గుణాలకు సంబంధించినటువంటి వాటిని పెంపొందింపజేస్తూ ఉంటాయి. అంటే సత్వగుణంలో ఉన్నవాడికి సత్వగుణాన్ని పెంపొందింపజేస్తాయి, రజోగుణంలో ఉన్నవాడికి రజోగుణాన్ని పెంపొందింపజేస్తాయి, తర్వాత తమోగుణంలో ఉన్నవాడిని తమోగుణాన్ని పెంపొందింపజేస్తాయి. దానికి మీకు ఉదాహరణలు కూడా నిన్న నేను చెప్పడం జరిగింది. ఇది అయిన తర్వాత సత్వగుణాలను ఆశ్రయించి వాడు ఆత్మ సాక్షాత్కారాన్ని, పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందినప్పుడు వాడు ప్రయత్నపూర్వకంగా శరీరానికి ఉండేటువంటి ఈ గుణాల యొక్క ప్రభావాన్ని నివృత్తి చేసుకోవాలి. కేవలం సాధనతో సరిపోదు, గుణాల యొక్క నివృత్తి కూడా అవసరం. నీ యొక్క ప్రవర్తన మారాలి అని చెప్పి మనం అది కూడా చూడటం జరిగింది నిన్న. ఈ విధంగా అయిన తర్వాత ఏం చెప్పాడంటే చివరకు ఒక ఉదాహరణ, అడవిలో 2 కట్టెలు
చెట్లకి ఇలా రాసుకున్న తర్వాత దాని నుంచి ఉద్భవించే అగ్నితో అడవి మొత్తం కాలిపోయి ఆ ఉష్ణం తగ్గిపోయి కంప్లీట్గా శాంతం వచ్చేస్తుంది. అట్లాగే మనిషి పుట్టేటప్పుడు శరీరం గుణవైషమ్యంతో పుడుతోంది, 3 గుణాలతో. వీటి ప్రకోపం ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. దాన్ని తగ్గించడానికి అగ్ని ఏ విధంగా వీడు చేయాలి అని అడిగితే విచారణ ద్వారా, నేనెవరు అనేటువంటి విచారణ ద్వారా, తర్వాత విమర్శ, నేను ఏం చేస్తున్నాను, సరైన దానిలో ఉన్నానా లేనా, సద్విమర్శ, ఆత్మవిమర్శ చేసుకోవడం ద్వారాను, తర్వాత మదనం అని యోగ మార్గంలో చేసుకుంటూ వస్తే వాటి వలన పుట్టినటువంటి జ్ఞానాగ్నితో అది శరీరంలో ఉన్నటువంటి గుణ సమూహాలన్నింటినీ దగ్ధం చేస్తుంది. అప్పుడు నువ్వు నిస్సంగుడుగా మారతావు, నిర్గుణుడుగా మారతావు. అది పరమాత్మ యొక్క తత్వం అయి ఉంది, ఆయనకి ఏ గుణాలు లేవు. సో ఆ విధంగాను భగవంతుని పొందే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అంతవరకు నేను చూశాం. ఇప్పుడు మళ్ళీ ఉద్ధవుడు ఓ ప్రశ్నతో మొదలు పెడుతున్నాడు. ఉద్ధవుడు ఇలా ప్రశ్నించాడు, కృష్ణదేవా, సాధారణంగా మనుష్యులందరూ విషయ సుఖభోగాలు ఆపదలకు ఆస్పదాలను తెలుసుకొని ఉన్నారు. అంటే మామూలుగా విషయ సుఖాలంటే ప్రపంచంలో కనపడుతున్న వస్తువుల్లో అలంకారాల పరిగెత్తి వాటితో సుఖాలు పొందడం అనేది అవి చివరికి మనని దుఃఖంలోకి తీసుకెడతాయన్న సంగతి తెలుసుకునే ఉన్నారు. తెలుసుకుని లేరా? తెలీదా మనకి? ఖచ్చితంగా తెలుసు. ఆహారం ఎక్కువగా తిన్నాం, మాంసాహారం రుచిగానే ఉంటుంది, ఎక్కువగా తింటే ఏమవుతుంది? జబ్బు చేస్తుంది కదా. అట్లా ప్రతిదాని సుఖంలోనూ ఒక దుఃఖం ఉందనే సంగతి మనందరికీ తెలుసు. అయితే ఈ భోగాలు కుక్కలు, గాడిదలు, దున్నలు, కోతులు, గొర్రెలు పొందుతున్నాయి కదా. అంటే ఆ జంతువులకు కూడా ఈ సుఖం ఉంది. మనం చూస్తున్నటువంటి ప్రతి ప్రాణిలోనూ ఉన్నవే 3 రకాలైనటువంటి సుఖాలు. ఒకటి ఆకలి, తర్వాత నిద్ర, మూడోది మైథునం, సృష్టి చేయడం, కామం. ఓకే, ఈ 3 అన్ని జంతువుల్లోనూ ఉన్నాయి, మానవులతో సహా. కానీ అవి ఏదో ఒక సమయంలో, ఋతు సమయంలో మాత్రమే వాటిని పాటించి మిగతా అప్పుడు వాటి గోల లేకుండా ఉన్నాయి. కానీ మానవుడు, నీకు నిచక్షణ జ్ఞానము, నిశ్చితమైనటువంటి తార్కిక జ్ఞానం నీకు ఉంది కాబట్టి వాటికి పెట్టిన నియమం నీకు పెట్టాల. అవి కేవలం సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఆ వేపుకు వెడతాయి, ఎదవడం జరుగుతుంది. మానవుడికి అది పెట్టలేదు. ఎందుకని? నువ్వు నీ జ్ఞానం ఇచ్చాను కనుక, విచక్షణ జ్ఞానం ఇచ్చావు కనుక నువ్వు పరిమితంగా జాగ్రత్తగా ఉంటావు అని చెప్పి కదా. సో ఇప్పుడు వాటికి ఉన్నాయి కదా ఆ కోరికలు, అవి కూడా తీర్చుకున్నాయి. కానీ దానివల్ల దుఃఖాలు వస్తున్నాయన్న సంగతి దానికి తెలియదు. మానవుడు కాబట్టి నీకు తెలుసు, ఎందుకని? నీ దగ్గర విచక్షణ జ్ఞానం ఉంది కనుక. అయితే మరి తెలిసి కూడా జంతువులంటే అనుభవిస్తున్నాయి. మానవుడికి కష్టాలు వస్తున్నాయని తెలుసు కదా, అయినా ఈ భోగాల వెనకాల ఎందుకు పరిగెడుతున్నాడు వీడు? అది ప్రశ్న అర్థమైందా? ఒక పని చేస్తే, ఒక విషయాన్ని అనుభవిస్తే ఒక కష్టం వస్తుందని తెలుసు మానవుడికి మాత్రం, జంతువులకి తెలియదు. సో ఇన్ని తెలిసి కూడా మళ్ళీ వాడు ఆ తప్పు ఎందుకు చేస్తున్నాడు అని అడిగాడు. ఎందుకంటే తెలియక చేయడం క్షమించదగినటువంటిది జ్ఞానం, తెలిసి చేసిన నేరం క్షమించదగింది కాదు, శిక్షించదగింది. సో ఇప్పుడు కృష్ణ భగవానుడు సమాధానం చెప్తున్నాడు. ఓ ప్రియబంధు ఉద్ధవా, మానవ జీవి అజ్ఞానం చేత హృది నుండి తన స్వరూపాన్ని మరిచిపోయి, అంటే హృదయం దానిలో ఉన్నటువంటి జ్ఞాన స్వరూపాన్ని దాన్ని మర్చిపోయి, తను ఎక్కడి నుంచి వచ్చాడో మర్చిపోయి, మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కారణ శరీరం ఉన్నది, దాని వెనకాల ప్రత్యేకాత్మ స్వరూపం ఉన్నది, అదే పరమాత్మ. దాని నుంచి మనం విడివడి కారణ శరీరాన్ని పొంది, అంటే పూర్వజన్మల్లో తీరని కోరికల్ని తీర్చుకోవడానికి మనం కారణ శరీరం ఆధారంగా జన్మించి సూక్ష్మ శరీరం, స్థూల శరీరాన్ని పొంది ఇవన్నీ అనుభవించడం జరుగుతోంది. అయితే మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది మాత్రం మర్చిపోతాం. అదే ఇప్పుడు చెప్తున్నాడు. మానవ జీవి అజ్ఞానం చేత హృదయ నుండి తన స్వస్వరూపాన్ని మరిచిపోయి సూక్ష్మ స్థూలాది శరీరాలతో అహంకార బుద్ధి పొందుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమున్నది? ఈ స్థూల శరీరం నన్నంటావా,
తర్వాత వాడు నన్ను ఇట్లా అన్నాడే అని కుళ్ళుకోవటం, లేదంటే వాడి మీద పగ పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ చేయడం సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. ఏనా? సో ఈ విధంగా స్థూల సూక్ష్మాది శరీరాల్లో అహంకార బుద్ధి, నేను అనేటువంటి భావాన్ని పెంచుకుంటాడు. నేను ఎక్కడి నుంచి వచ్చాననేది మర్చిపోతున్నాడు. అనగా భ్రమలో పడిపోతాడు. ఏం జరుగుతోంది? భ్రమ. ఈ శరీరం నేనండి, నిజానికి నువ్వు కాదు. కానీ అది చెప్పినా మనకు అర్థం కాదు, నమ్మలేము, దాన్ని విశ్వసించలేము, దాన్ని పాటించలేము. ఇది జరుగుతుంది. అప్పుడు సత్వప్రధానమైన మనస్సు భయంకరమైనటువంటి రజోగుణం వైపు మొగ్గు చూపుతుంది. ఇక వెంటనే ఏమిటవుతుంది? మనసు ఎప్పుడైతే అహంకారంలోకి వెళ్ళిపోతుందో అది రజోగుణ ప్రభావం అయిపోతుంది. రజోగుణం రాగానే ఏమైపోతుంది? ఉత్పత్తి, సంపద సృష్టించడం, వీటిలో ఎక్కువగా అయిపోతూ ఉంటాం. ఈవెన్ పిల్లల గంటంలో కూడా రజోగుణం విపరీతంగా సంతానాన్ని కనడం, వాస్తులు సంపాదించడం, పగలు రాత్రి లేకుండా సంపాదించడం, చేస్తున్న సంపాదన సరైందా కాదా అనేటువంటి విచక్షణ జ్ఞానం కూడా కోల్పోయి రజోగుణం యొక్క ప్రకోపంలో పడిపోయి తగ్గిపోదా. అప్పుడు రజస్సు వ్యాప్తి చెందుతుంది. ఈ రజోగుణం విపరీతంగా ప్రకృతి అంతా వ్యాపించేటప్పటికీ ఎవరు చూసినా ఉరుకులాటే. చూడండి, మన అందరం ఎందుకు ఉరుకులాట ఆడుతున్నాం? అందరిలోనూ అదే రజోగుణం ఉంది. సరే, ఆశ్రమంలోకి వచ్చేటప్పటికి మన రజోగుణం ఒక మంచి పని చేయడానికి వాడుతున్నాం. ఇక్కడ మన సొంతం గురించి ఆలోచించట్ల. దయచేసి మనలోనూ రజోగుణం ఉంది. లేదా పొద్దున్నే లేచి మన అన్నదానానికి ఆహారం తయారు చేయం కదా, తీసుకెళ్ళి పంచిపెట్టి రాం కదా, అక్కడ మరి స్వార్థం ఉందా? మరి కాదు. కాబట్టి తేడా ఉన్నది. మన దగ్గర రజోగుణం లేనిది అసలు పని చేయలేం. కానీ మన రజోగుణము సాత్వికంగాను లేదా మంచి పనిగాను ఉపయోగకరంగాను ఉంది. అక్కడ మిగతా వాళ్ళ వ్యవహారంలో సాత్వికగుణం రజోగుణం వాడు సొంతం కోసం చేస్తున్నాడు. తేడా అర్థమవుతుంది కదా. అది అక్కడి నుంచి మనసులో రజోగుణం ప్రాధాన్యత వహిస్తుంది. ఇక ఎప్పుడు చూసినా ఆలోచన సంపద సృష్టించడం దాని మీదే ఉంటుంది. సంకల్ప వికల్పాలు అధికమవుతూ ఉంటాయి. అంటే ఏంటి? అది చేద్దామని ఒక ఆలోచన చేయటం, అది పొందాలని ఒకటి ఆలోచన చేయటం, ఇది వచ్చిన తర్వాత ఇది బాగుండలేదు వదిలేద్దాం, వికల్పం, దీన్ని తీసేయడం. సో ఈ విధంగా సంకల్పము వికల్పం ఈ రెండిట్లోనే విపరీతంగా మనం ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాం. తర్వాత దుర్బుద్ధి వలన కామబంధాలలో చిక్కుకొని పోతాడు. బుద్ధి సరిగా పనిచేయదు కదా. ఎప్పుడైతే బుద్ధి మిని రజోగుణంలోకి వచ్చేసిందో అది దుర్బుద్ధిగా మారిపోయింది. దుర్బుద్ధిగా మారిపోయేటప్పుడు రజోగుణంతో నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అని చెప్పేటువంటి బుద్ధి పనిచేయడం మానేస్తుంది. నీ ఇష్టం వచ్చింది చేసుకుంటాడు. ఆ విధంగా కామబంధాల్లో ఇరుక్కుపోతున్నాడు. అంటే ఏమిటి? కనపడిందల్లా పొందాలి. అది మంచా చెడా, నేను చేయొచ్చా చేయకూడదా, ఆ విచక్షణ జ్ఞానం పోయింది. తర్వాత కామం నుండి విడబడడం మిక్కిలి కష్టం అవుతుంది. సో వాడికి కలిగినటువంటి ఆ కామగుణం నుంచి, అంటే కామం అంటే కేవలం ఆ కామం కాదు, మామూలుగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని ఆశించడం, అది కామం. కనపడిందల్లా కావాలనుకోవడం. సో దాని నుంచి వాడు బయటికి రావడం కష్టమైపోతుంది. అప్పుడు కామం వలన అజ్ఞాని అనేక అనర్థ కార్యాలు చేస్తాడు. సో ఎప్పుడైతే నీలో అది కావాలి ఇది కావాలి అనుకుంటున్నావో నువ్వు పాపం పుణ్యం విచక్షణ పోయింది. అది సంపాదించడమే దారి. అర్థమైందా? అబద్ధాలు ఆడుతున్నావు, హత్యలు చేస్తున్నావు, ఇంకేదైనా చేస్తున్నావు, సంపాదించడమే నీకు పని. నువ్వు కోరుకున్నది పొందాలి, అది ఎవరైనా సరే. సో ఆ విధంగా అయిపోతున్నాడు. ఇంద్రియాల కోసుడై ఈ కార్యాల పర్యవసానం దుఃఖం అని తెలిసి కూడా ఈ పాపకార్యాలే చేస్తుంటాడు. సో వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? కామానికి లోబడిపోతున్నాడు. అంటే ఒక కోరిక కలిగితే దాన్ని తీర్చుకోవాల్సిందే. ఇది వద్దు, దీన్ని చేస్తే మనకు పాపం రావచ్చు, ఇది తప్పు, అబద్ధం ఆడద్దు, దొంగతనం చేయొద్దు ఆశ్రమాల్లో అనేటువంటి జ్ఞానం నీకు తెలుసు, చెప్పబడుతూ ఉంది. ఆల్మోస్ట్ ఎప్పుడు అవకాశం దొరికినా మేము చెప్తూనే ఉన్నాం, దొంగతనం చేయకుండా ఆశ్రమాల్లో అబద్ధాలు ఆడకండి అని చెప్పి. అయినా సరే మనకు ఒక బలహీనత, అది పొందాలి ఇది పొందాలి అనే బలహీనత మనకు ఉన్నప్పుడు మనం వీటికి లోబడిపోతాం. అనగా దొంగతనానికి, అబద్ధాలు ఆడటానికి, దానికి. సో ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది? ఇది చేస్తే తప్పని తెలిసి కూడా మనం తప్పు చేస్తాం. అది వాడు చెప్తోంది. ఈ కార్యాల పర్యవసానం దుఃఖం అని తెలిసి కూడా ఈ కార్యాలే చేస్తాడు. ఆ సమయంలో అతనిలో రజోగుణం మిక్కిలి వేగంగా పనిచేస్తుంది. నీకు అసలు ఇంకా మిగతావి ఏమి పనిచేయవు, అదే ఫుల్ పైన ఉంటుంది అన్నమాట. ఆ మోహం అతన్ని కమ్మివేస్తుంది.
సో ఆ మోహంలో ఇరుక్కుపోతాడు. ఉద్ధవా, ఒక్కొక్కప్పుడు ఇప్పుడు మంచి వాళ్ళ సంగతి కూడా చెప్తున్నాడు. ఒక్కొక్కప్పుడు వివేకశాలి చిత్తం కూడా రజోగుణ తమోగుణ వేగం వలన విక్షిప్తం పొందుతుంది. సో అంటే మనందరం కూడా మామూలు వాళ్ళందరికీ వివేకం లేదు, అంటే బుద్ధి పని చేయట్లేదు. అందువలన కామంతో పరిగెడుతున్నాం. రజోగుణాన్ని ఆధారం చేసుకుని ప్రపంచంలో అన్నీ సంపాదిస్తున్నాం. వివేకశాలి ఉన్నాడంటే వివేకం చేయొచ్చా చేయకూడదనే విచక్షణ తెలిసిన వాడు వివేకశాలి. వాడు కూడా అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ రజోగుణ ప్రభావం తమోగుణ ప్రభావంలో వీడు కూడా వాడుకున్నటువంటి ఆ విచక్షణ జ్ఞానం దెబ్బతింటుంది. అంటే ఇది మంచిది, ఇది చెడ్డది, చేయొచ్చు చేయకూడదనేటువంటి జ్ఞానం కొద్ది కాలం వాళ్ళ నుంచి తప్పుకుంటుంది. అంటే ఈ గుణాల యొక్క ప్రభావం అంత తీవ్రంగా వాడి మీద పనిచేస్తుంది. అప్పుడు మంచి చెడ్డలను ఆలోచించే శక్తిని కోల్పోతాడు. అర్థమవుతుందా? ఉదాహరణకు చెప్పుకుందాం. సపోజ్ ఆశ్రమాలు వాటిలో ఉన్నాయి. మరి స్వామీజీలు కామకార్యంలోకి లోబడిపోవడానికి కారణం ఏమిటి? అన్నీ తెలుసు, పెద్దవాడు, అన్నీ తెలుసు, జ్ఞానం తెలుసు, తప్పు తెలుసు, ఒప్పు తెలుసు, అన్నీ తెలుసు. ఎందుకని లోపడిపోతున్నాడు? 10 మందికి ఉదాహరణగా ఉండవలసిన మానవులు ఇంకా ఏ మత ప్రచార సంస్థల్లో అయినా సరే ఇది జరుగుతోంది. ఎందుకని అంటే వాళ్ళు వివేకం ఉన్నా కూడా తమ యొక్క కామ ప్రభావానికి ఆ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తప్పు చేస్తున్నారు. అప్పుడు అతనికి కూడా విషయ దృష్టి సోకుతుంది. సో మామూలు మానవుడికి ఏ విధంగా దాని యందు బలహీనత ఉంటుందో వాడికి కూడా ఆ బలహీనత కలుగుతుంది. అయితే అతడు ఇంకా మంచి ఉదాహరణ చెప్పుకుందాం. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ విశ్వామిత్రుడు తపస్సు చేశాడు కొన్ని వేల సంవత్సరాలు. రాజఋషి తర్వాత బ్రహ్మఋషి అవ్వాలని తపస్సు చేస్తున్నాడు. ఈ తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు అతని తపోభగ్నం చేయడం కోసం అని చెప్పి తిలోత్తమ అనే ఆవిడని పంపించాడు. మేనకని పంపించాడు. సరే, ఆవిడ వచ్చేసి డ్యాన్స్ చేయడం మొదలెట్టింది. సో ఇంతకాలం గోచి గట్టిగా పెట్టి కూర్చున్న ఆయన ఆవిడ కనపడంగానే విచక్షణ జ్ఞానం కోల్పోయాడు. జరిగింది. ఇక్కడ మరి ఈయనకి తెలియదంటావా? కొన్ని వేల సంవత్సరాలు నిగ్రహంగా కూర్చున్న మనిషి పడిపోయాడు. సరే, అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఒకసారి ఆ తప్పు చేశానని తెలియగానే వెంటనే బట్టలు సర్దుకుని అవతలకి వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడ కూర్చోలా. ఇదేదో బాగుంది కదా, రోజు అక్కడే ఉందామని అనుకోలేదు. అర్థమవుతుందా? కాబట్టి వివేకశీలి అని వాడు కూడా ఒక్కోసారి పొరపాటు పడతాడు. వివేకం లేనివాడు రోజు పడుతూనే ఉంటాడు, దాంట్లోనే ఉంటాడు. అయితే అతడు అతి జాగ్రత్తగా చిత్తాన్ని శుద్ధి చేయడానికి తీవ్రంగా పశ్చాత్తాపపడి తగిన విధి చేస్తాడు. అంటే ఏ విధంగా తన యొక్క ఆ జరిగిన తప్పును సరిదిద్దుకోవాలో దానికి తగినటువంటి ప్రక్రియ ప్రాయశ్చిత్తం వాడు చేసుకుంటాడు. అందువలన అతడికి విషయ ఆసక్తి హరించిపోతుంది. సో ఆ టెంపరీగా వచ్చినటువంటి ఆ ప్రకోపం ఏదైతే ఉందో కామ ప్రకోపం, ఆ ప్రకోపం వెంటనే హరించిపోతుంది. మళ్ళీ మనం తప్పు చేయకూడదని బుద్ధి తెచ్చుకుని యువతలకు వెళ్ళిపోతాడు. తర్వాత భక్తుడు సాధన ద్వారా అతను వివేకశాలి గురించి మొట్టమొదటి బుద్ధి లేనివాడి సంగతి, తర్వాత బుద్ధి ఉన్నవాడి సంగతి, ఇప్పుడు సాధన చేసేవాడి సంగతి మాట్లాడుతున్నాడు. భక్తుడు సాధన ద్వారా, ఇక వినండి, ఇప్పుడు చాలా అవసరం, ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సాధన ద్వారా ఆసనం స్థిరం చేసుకుని, నువ్వు యోగాను కూర్చున్నప్పుడు కనీసం 3 నుంచి 4 సార్లు మారుతున్నావు, చూశాను నేను. అది కరెక్ట్ కాదు. స్థిరాసనం ఉండాలి. అంటే ఒక పోస్చర్లో నువ్వు కూర్చోవడం అలవాటు చేసుకుంటే 45 నిమిషాల సేపు దానిలోంచి కదలకూడదు. కేవలం అప్పుడు మాత్రమే నీకు ఆసన శుద్ధి కలిగినట్టు. అర్థమైందన్నా? సరే, ఇప్పుడు నెమ్మదిగా ప్రాక్టీస్ చేద్దాం. సో అందుకని ఇవన్నీ చేయాలంటే ఎప్పుడు చేయాలి? నువ్వు బాల్యంలోనో యవ్వనంలోనో చేయాలి. చంద్రయ్య వయసులోకి వచ్చి కూర్చోమంటే ఏం కూర్చుంటాడు? కూర్చోలేడు, కష్టమైపోతుంది. ఎక్కడో ఒకటి ఆనుకోవాలి, అదైపోవాలి, ఇదైపోవాలి, ఏది నిలవదు. అందుకని ఆ వయసులో చేద్దామనుకోవడం తప్పు. శరీరంలో పటుత్వం ఉన్నప్పుడే ఇవి చేయాలి. తర్వాత భగవద్గీతలో చెప్తాడు, సమంకాయం శిరోగ్రీవం ధారయన్న అచలం స్థిర. అక్కడ స్థిరంగా కూర్చోవాలి. అది ఏ విధంగా ఉండాలి? నీవు నేయి నూనె లేత జారుతున్నప్పుడు అటు ఇటు బిందెలు పడిపోకుండా, చిందులు పడిపోకుండా ఒక ధారగా పడుతుంది. అదే నీళ్లు పోస్తే చిడుగులు అటు ఇటు పడుతూ ఉంటాయి.
చూడండి, ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. సో ఆ విధంగా అది ఎలా నిలువగా అట్లా పడుతూ ఉంటుందో కదలకుండా అట్లా నువ్వు ఉండాలి. అప్పుడు కానీ నీ ఆధార స్థానంలో ఉన్నటువంటి కుండలి శక్తి స్ట్రైట్గా పైకి ప్రయాణం చేయడానికి వీలవదు. అందుకని కూర్చోవాలి. తర్వాత నువ్వు మాటికి కదలకూడదు. కదిలితే ఏమవుతుంది? ఆ ప్రయాణం చేసేది దెబ్బతినిపోతుంది. అర్థమైందా? అది స్థిరమైనటువంటి ఆసనం. ఇక్కడ భక్తులు సాధన ద్వారా ఆసనం స్థిరం చేసుకుని ప్రాణవాయువుపై విజయం సాధించాలి. అనగా నియంత్రణ. ఇప్పుడు మీకు 2వ మెట్లో అందరికీ చెప్పబడుతోంది. ప్రాణవాయువు మీద విజయం ఏ విధంగా సాధించాలి, దాన్ని ఏ విధంగా నియంత్రణలో పెట్టుకోవాలో మీకు చెప్పబడుతోంది. సో మొదట్లో సాంఖ్యంలో నీకు ఇవన్నీ చేస్తూ అంతర్ముఖ ప్రయాణం లోపలికి వెళ్ళటానికి నేర్పిన తర్వాత, రెండో దాంట్లో నీవు తీసుకుంటున్నటువంటి విచక్షణారహితమైనటువంటి ప్రాణవాయువుని విచక్షణతో కూడినటువంటి పరిమితత్వంగా ఆ ప్రాణవాయువుని తీసుకుని మనస్సును నియంత్రించడానికి మనకు కావాల్సినటువంటి విధానం 2వ మెట్లో చెప్పబడుతోంది. తర్వాత తదనంతరం తన శక్తిని సమయస్థితిని అనుసరించి ఉపాసకుడు మనస్సును మాధవుడినైన నాయందు లగ్నం చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్లు చెప్తున్నాడు. తదనంతరం అంటే నువ్వు కూర్చోవడం, అవి ప్రాణాయామం చేయడం అంతా అయిన తర్వాత అప్పుడు నీవు నీ మొత్తం శక్తిని అనగా నీ ప్రాణశక్తిని పైకి లాగటం ఇప్పుడు మీకు నేర్పబడుతుంది. అదే ఆధార స్థానం నుంచి బయలుదేరి నువ్వు ఇక్కడికి వస్తున్నావు కదా, త్రినేత్రం దగ్గరికి వస్తున్నావు, అక్కడికి తీసుకురావడానికి ప్రయాణం చేయాలి. తన శక్తిని, తర్వాత సమయస్థితిని, ఎంతకాలంలో దాన్ని నువ్వు సాధించగలుగుతున్నావు. అర్థమైందా? మీకు ఉపదేశం చేసే రోజునే టక్కన నువ్వు అక్కడికి వచ్చేటువంటి విధానం నేర్పడుతోంది త్రినేత్రం దగ్గరికి. అవునా లేదా? భూమధ్యంలోకి. సో అది మామూలు వాడికి అందే అవకాశం లేదు. వాడికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఇక్కడి నుంచి ప్రయాణం చేసి ఆ భూమధ్యానికి రావడానికి. ఈ లోపల వాడు సరైనటువంటి గురువు ద్వారా వెళ్ళకపోతే అక్కడ విక్షేపాలు జరుగుతాయి. ఆ ప్రాణశక్తికి ఎలా వెళ్ళాలో తెలియక పిచ్చెక్కుతుంది కొంతమందికి. ఒక అతను మొన్న వచ్చాడు, అతనికి విపరీతమైనటువంటి శిరోవేదన, పోట్లు వస్తాయట శాస్త్రాన్ని ఇక్కడికి వచ్చేటప్పటికి, భూమధ్యానికి వచ్చేటప్పటికి వస్తోంది కుండలిని, కానీ తోవ సరిగా మన లేదు. మధ్యలో ఆ బ్రేక్ వచ్చినప్పుడు అతనికి విపరీతమైన నొప్పులు ఎంత లాగేస్తుందిట. చెప్పాడు, నేను నా గురువు కోసం విశ్వంలో ఉన్న గురువు కోసం నేను ఎదురు చూస్తున్నాడు, అలాగే చూస్తూ ఉన్నాయన అని చెప్పి. మనం ఏం చేస్తానన్నా? సో ఆ విషయం తెలియక భగవద్గీతలో చెప్తున్నాడా, సమర్థుడైన గురువు నిన్ను లోపలికి తీసుకెళ్ళాలని చెప్పి. ఎందుకంటే నువ్వు చెలగాటం ఆడుతోంది ప్రాణశక్తితో యోగం చేసేటప్పుడు. అర్థమైందా? అది అటు ఇటు అయిపోతే ఏమైనా అయిపోవచ్చు. సో అత్యంత జాగ్రత్తగా దాన్ని డీల్ చేయాలి. సో దానికోసం అని చెప్పడానికి గురువు యొక్క అవసరం కావాలి. సరే, ఓకే. ఇక్కడ ఉపాసకుడు మనస్సును మాధవుడైన నాయందు లగ్నం చేయాలి. అంటే ఇక అటు ఇటు పోకుండా దిశానవలోకయన్ ఆ శ్లోకంలో వస్తుంది. అంటే అటు ఇటు దిక్కులు చూడకుండా ఒకదాని మీదే నా మీద చూస్తూ ఉండు అని చెప్పి. తర్వాత అభ్యాస కాలంలో అసఫలత్వం పొందవచ్చు. ఇది మనందరికీ కూడా చాలా సంతోషకరమైన వార్త. మనం అభ్యాసం చేస్తూ ఉండగా ఏమీ రాదు, ఒక్కోసారి సఫలం అవ్వదు, మన యోగం సిద్ధించదు, ఏమీ రావటకపోవచ్చు, చీకటే కనపడవచ్చు, ఇట్లాంటివి రావచ్చు. సో అభ్యాస కాలంలో అసఫలత్వం అంటే సఫలత్వం కానిది అసఫలత్వం సో పొందవచ్చు. విసుగుదల వైఫల్యం చెందవచ్చు. ఎంత చేసినా గురుగారు ఏమి రావట్లేదండి, అబ్బా ఎన్నాళ్ళు చేయాలండి ఇది గురుగారు అని. కానీ అసలు రహస్యం ఏంటంటే ఈ విసుగుతో కూర్చుంటున్నావు యోగం చేసేటప్పుడు. నాకేమీ కనపట్టలేదనే విసుగుతో నువ్వు కూర్చుంటున్నావు. ఎందుకు కనపడుతుంది? నాకు కనపడాలి పరమాత్మ, నువ్వు నన్ను అనుగ్రహించు, నాకు దర్శనం ఇయ్యి అని నువ్వు ప్రార్థిస్తూ కూర్చుంటే వస్తుంది. ఆడేది నువ్వు ఆయనతో ఆట, ఆయనకు నువ్వు చెప్తానంటే ఎట కుదురుతుంది? మధ్యలో ఉన్న ఉపకరణం మనస్సు, దాన్ని సరైన దోవలో పెట్టుకోకుండా నువ్వు మన భగవంతుడు కనపడలేదంటే ఆయనకి డిక్టేట్ చేస్తాం ఆ టర్మ్స్, మన వల్ల కాదది. సో అందువలన విసుగుదల వైఫల్యం చెందవచ్చు, అంటే అది ఫలించకపోవచ్చు, దానివల్ల విసుగు రావచ్చు, వైఫల్యం చెందవచ్చు, అసలు ఏమీ లేకుండా కూడా అయిపోవచ్చు. ఈ పరిస్థితుల్లో
మనస్సును నిబ్బరం చేసుకొని ప్రయత్నించాలి. అంటే విసుగు చెందకుండా ఇవాళ కనపడకపోతే రేపు మళ్ళీ ప్రయత్నం చేయాల్సిందే, అంతేగాని దాన్ని వదిలేయటానికి వీలేదు. అందుకని భగవద్గీతలో నా మనసు నాకు వశం అవడం లేదు, గాలిని ఆపుదామంటే ఎంత కష్టం అవుతుందో అంత కష్టం అవుతోంది మనస్సును నిగ్రహించడం. కృష్ణ పరమాత్మ నువ్వు నాకు తేలిగ్గా చెప్తున్నావు అని చెప్పి వాడు చెప్తాడు. చెప్తే అసంశయం మహాబాహు, నిజంగా నువ్వు చెప్పింది చాలా కరెక్ట్, అందులో అనుమానమే లేదు. కానీ అభ్యాసేనతో కౌంతేయ అంటే నువ్వు అభ్యాసం ద్వారా మనసుని లైన్లోకి తెచ్చుకో. దాని కింద ఏం చెప్పాడు మనకి? ప్రాణవాయువు మీద విజయం సాధించాలి, స్థిరంగా కూర్చోవాలి, తర్వాత నీ యొక్క శక్తి మొత్తం పైకి లాగి ప్రాణశక్తి బరువు మధ్యంలోకి తీసుకురావడం చేయాలి, అక్కడ నిలపడం నేర్చుకోవాలి. ఈ విధంగా చేయడం ఒకటే మార్గం, దీనికి షార్ట్ కట్లు లేవు. ఇప్పుడు మీకు చెప్పబడుతుందే షార్ట్ కట్. అసలు ఈ యోగ మార్గం లేకుండా కూర్చొని ధ్యానంలో వచ్చిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పడుతున్నారా ఆలోచించండి మీరు ఒకసారి. కొన్ని జీవితకాలం గడిచిపోతుంది వాడికి. సో ఇది గురుదేవులు మనకు అందించాడు షార్ట్ కట్ డైరెక్ట్ మెథడ్. దీన్ని పట్టుకోవడం కూడా మనకు కష్టం అయిపోతుంది. ఇది అన్యాయం. ఓకే, సో పరిస్థితిలో మనసును నిబ్బరం చేసుకుని ప్రయత్నించాలి, కానీ విరమించరాదు, వదిలిపెట్టకండి, అవలేదని వదిలేయద్దు. తర్వాత అధికమైన పట్టుదలతో అధిక ఉత్సాహంతో అభ్యాసం చేయాలి. అర్థమైందా? విసుగు చెందని విక్రమార్కుడిలాగా ఇవాళ రాకపోతే ఏమైనా సరే రేపు ప్రయత్నం చేయాలి, గట్టిగా కూర్చో. ఆ మనసులో ఆ దృఢమైనటువంటి సంకల్పం పెట్టుకోవాలి, అప్పుడే ఏదైనా సాధిస్తుంది. తర్వాత శ్రమ అనుకోక ధ్యానం కొనసాగించాలి. ఆ ఎనాళ్ళు చేయాలి గురువుగారిది, నా వల్ల కావట్లేదు, కూర్చుని కాళ్ళు నొప్పి ఎక్కుతున్నాయి. ఆడెవడో ఒకడు అన్నాడే, బొక్కలన్నీ అరిగిపోతున్నాయి. ఏదన్నాడు? ముక్కులన్నీ అరిగిపోతున్నాయి వాడికి, బొక్కలన్నీ అరిగిపోతున్నాయట వాడికి. అసలు ఏమీ చేయడు వాడు. అర్థమైందా? సో వాడు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? శ్రమ అనుకోకుండా ధ్యానం కొనసాగించాలి. ఇక్కడ ధ్యానం అనే అంటున్నాడు, మనము యోగం అంటున్నాం. తేడా అర్థం చేసుకోండి. మామూలు వాళ్ళందరికీ ధ్యానం మాత్రమే, యోగ మార్గం తెలిసిన వాడికి యోగం. తర్వాత ఉద్ధవ, సనకాది మహర్షులు కూడా ఇదే వక్కాణించారు. సో యోగం ఇలానే ఉంటుంది. యోగం అంటే ఇంతే, కింద మీద పడుతూ లేస్తూ ఉండాలి నువ్వు, అంతే. అంతేగాని ఇవాళ అవ్వలేదు కనుక రేపు మానేద్దాం అనే పరిస్థితి లేదు. పట్టుబడిదివా విడిచిపెట్టకు, దాన్ని చేస్తూనే ఉండాలి. సాధకుడు తన మనస్సును అన్ని వైపుల నుంచి నియత మార్గంపై నిష్టగా నడపాలి. సో నీ మనసుని గుర్రానికి కళ్ళాలు కట్టి ఏ విధంగా ఒకే తోవలో గుర్రాన్ని పరిగెత్తిస్తారో అట్లాగే నీ మనసు అనే గుర్రాన్ని కూడా ఒకే తోవలో స్ట్రైట్గా నడిపేటట్టుగా కింద నుంచి పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అక్కడ గుర్రం ఏమో స్ట్రైట్గా ఇట్లా పరిగెడుతోంది, అక్కడ మన దగ్గర ఉన్నటువంటి గుర్రాన్ని పైకి తీసుకురావాలి. దానికి అటు ఇటు చూసే అవకాశం ఇవ్వకూడదు. అర్థమైందా? అది తర్వాత నా విరాట్ రూపం పైన కాకుండా సాక్షాత్తు నా స్వరూపం పైన, నాపైనే కేవలం దృష్టి కేంద్రీకరించాలి. చాలా క్లియర్గా చెప్పేశాడు ఇక్కడ. అంటే మామూలుగా అందరం అంటే ఇక్కడ సగుణారాధన నిర్గుణారాధన రెండు చెప్పబడుతున్నాయి ఇక్కడ. నా విరాట్ రూపము అంటే సగుణారాధన, కృష్ణ పరమాత్మ లేకపోతే విష్ణుమూర్తిని 4 భుజాలు, 4 భుజాలు, చేతులు, తర్వాత శంకు చక్ర గదాయుగ్మము, తర్వాత ఇవన్నీ పెట్టుకుని గద వేలాడుతూ చేతి పట్టుకుని ఇట్లా ఉన్నటువంటి స్వరూపం ఉంది కదా విష్ణుమూర్తిది, అది విరాట్ రూపం. అర్థమైందా? విశ్వరూపం అని చూపించింది ఏదైతే ఉందో దానికి ఇవేమీ లేవు, అవయవాలు ఏమీ ఉండవు. కేవలం మీకు కనపడుతున్నటువంటి ఆ మీ అందరికి కొంతమందికి కనపడుతున్నటువంటి ఆ సూక్ష్మమైనటువంటి చైతన్యం, ప్రకాశవంతమైనటువంటి చైతన్యం ఏదైతుందో అది మాత్రమే పరమాత్మ యొక్క నిజస్వరూపం. అది విశ్వమంతా వ్యాపించింది, అది లేని చోటు లేదు, అన్నిట్లోనూ ఉంది. అందువలన ఎక్కడ ఏం జరిగినా దానికి తెలియకుండా పోదు. అందుకని గురువు శిష్యుడు కూడా ఒక ఏకాగ్రతతో కూర్చుంటే శిష్యుడు ఏం ఆలోచన చేస్తున్నాడో గురువుకి తెలుస్తుంది. గురువుకి ఏ సందేహం కలుగుతుందో శిష్యుడికి వీడు ఆన్సర్ చెప్తాడు, వెళ్ళిపోతుంది అది.
ఎందుకని ఇద్దరి మధ్యలో అది ఉంది కదా, పరమాత్మ ఉన్నాడు, దానివల్ల ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అయితే ఇద్దరు ఒక లైన్లోకి రావాలి, గుర్తు ఒకటి కావాలి, అప్పుడు దొరుకుతుంది. సరే, తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సగుణారాధన విరాట్ రూపం మీద మనం చేస్తున్నాం. కృష్ణ పరమాత్మ చెప్తున్నాం, రాముడిని చెప్తున్నాం, అందరినీ ఒక రూపంతో చూస్తున్నాం. ఇది చేయడం మొదటి స్థితిలో కరెక్ట్, భగవద్గీతలో వస్తుంది. మొట్టమొదటిలోనే డైరెక్ట్గా నా ఆత్మాన్ని తెలుసుకోవడానికి, నా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, మీకు అది అందదని చెప్తాడు. అందువలన నువ్వేం చేయాలంటే మొట్టమొదట్లో నా యొక్క ఒక స్వరూపాన్ని తీసుకో, అంటే భక్తిపూర్వకంగా నా ఒక స్వరూపాన్ని తీసుకుని ఆ స్వరూపం మీద నీ దృష్టి పెట్టు. కొద్ది కాలం అయిన తర్వాత, కొద్ది కాలం అని ఎందుకంటున్నాను, నువ్వు బాగా చేస్తే కొద్ది కాలం, కొద్దిగా చేస్తే ఎక్కువ కాలం, అంతే తేడా. ఓకే, చేస్తే కొంతకాలానికి ఏమవుతుందంటే ఆ చూస్తున్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది మాయం అయిపోయి పరమాత్మ యొక్క ప్రకాశమే అక్కడ నీకు కనపడుతుంది. అక్కడ కాళ్ళు, చేతులు, భుజాలు, కత్తులు, డాళ్ళు ఇవేం కనపడవు. దాంట్లో ఒక రమ్మంటున్నాడు ఆయన, నా విరాట్ రూపం కాకుండా సాక్షాత్తు నా స్వరూపం పైనే, కేవలం నాపైనే దృష్టి కేంద్రీకరించమని చెప్తున్నాడు. అర్థమైందా? సో ఆ విధంగా నువ్వు ఆయన మీదే దృష్టి పెడుతున్నావు అంటే అర్థం ఏమిటి, ఇక్కడ చూసిన దానికన్నా ఆ పైదానికి వెళ్ళాడు, అప్పటికి కేవలం ఆయన నిరాకారమైన స్వరూపం మీదకి వెళుతున్నావు. అక్కడ నీకు అది కనపడేది అది ఒకటే తెలుస్తుంది, ఆయన యొక్క పొడ మాత్రమే నీకు తెలుస్తుంది దాన్ని. అందుకోసమే అన్నమాయ చెప్తాడు, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకుమయ్యా కోనేటిరాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. పొడగంటిమయ్యా, ఆయన ఆ పొడ మాత్రమే తెలుస్తుంది, ఇది ఆ ఉనికి దాని అది ఎక్కడున్నాడు ఆయన, కోనేటి రాయుడు. కోనేరు ఎక్కడుందిరా, తల మీద ఉంది, సహస్రారమే కోనేరు, అక్కడ ఉన్నాడు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క పొడ నీకు తెలుస్తుంది. సో అక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు. విరాట్ రూపం చూస్తే కూడా వస్తుంది, కానీ ఇది అయ్యాక దాని మీదకి వెళ్ళాలి. కాబట్టి అసలంటూ వెళ్ళాలి, ఫైనల్గా మోక్షంలోకి వెళ్ళాలంటే ఆ రూపంలోకి వెళ్ళాలి. రూపం నామరూపం లేని రూపంలోకి, స్వరూపంలోకి వెళ్ళాలి. నువ్వు ఒక స్వరూపంలో ఉన్న దాని నుంచినైనా అక్కడికి వెళ్ళాలి. అందుకోసమే దాన్ని కాకుండా దీనికి వెళ్ళమని చెప్తున్నాడు. అర్థమవుతుందన్నా? కాబట్టి ఇక్కడ ఆశ్రమంలో చెప్పబడుతున్నటువంటి విద్య ఏదైతుందో మీకు డైరెక్ట్ హాట్లైన్ అది ఇవ్వబడుతోంది, అది తెలుసుకోండి. తర్వాత ఇది ఇంతవరకు చెప్పడం అయిన తర్వాత ఇప్పుడు ఉద్ధవుడు మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. అంటే కరెక్ట్గా శ్రద్ధగా ఏ శిష్యుడు వింటాడో వాడికి సందేహాలు కలగాలి. అర్థమైందా కనకయ్య? సందేహం రావట్లేదనంటే మనం దాని పురాణంలాగా విని వదిలేసామని అర్థం. ఇప్పుడు వాడు విన్నాడు, పట్టుకున్నాడు పాయింట్. చూడండి, ఉద్ధవుడు ఇలా అడిగాడు, కేశవా మహానుభావ, తమరు ఎప్పుడు ఏ రూపంలో సనకాది పరమ ఋషులకు ఈ యోగాన్ని ఆదేశించారు? వారికి చూపిన ఆ పావనమైన రూపం నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, దయచేసి చెప్పండి. అంటే మొట్టమొదటి సనకసనందనాదులకు చెప్పానని చెప్పారు కదా ఆయన, మనకు పరమాత్మ హంస రూపంలో చెప్పాడని చెప్పాడు మనకు హెడ్డింగ్. సో దాన్ని ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అయిపోయిన తర్వాత అసలు ప్రశ్నలోకి వచ్చారు వాళ్ళు. నువ్వు ఏ రూపంలో వాళ్ళకి చెప్పావు తండ్రి, నాకు ఒకసారి చెప్పు, ఆ రూపం మేము చూద్దాం అనుకుంటున్నాం అని చెప్పి అడిగారు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు, ఉద్ధవా, సనకాది మహర్షులు బ్రహ్మ మానసపుత్రులు, అంటే బ్రహ్మగారి మానసపుత్రులు అని చెప్పాను కదా, వీళ్ళందరినీ సృష్టి చేయడం కోసం ప్రజాపతులుగా పుట్టించాడని చెప్పేసి, దానిలో వీళ్ళు మేము అటు వెళ్ళమని చెప్పి ఇటు మిగిలిపోయిన వాళ్ళు వీళ్ళు, సన్యాసంలోనే ఉండిపోయి మేము సంసారంలోకి వెళ్ళమని మిగిలిపోయిన వాళ్ళు వీళ్ళు మానసపుత్రులు. వీరొకసారి తండ్రి అయిన బ్రహ్మను గూర్చి యోగంలోని సూక్ష్మ సారాంశం పైన ఈ విధంగా ప్రశ్నించారు. ఇప్పుడు మీకు యోగంలో ఏం చెప్తోంది? సూక్ష్మమైన సారాంశమే చెప్పబడుతోందా, స్థూలమైన సారాంశం చెప్పబడుతోందా? ఏనన్నా సూక్ష్మమైన సారాంశం చెప్పబడుతోంది. అంటే ఏమిటి? పరమాత్మ ఇంత చిన్నగా, అది కదే నాన్న నువ్వు చూసేది. మరేంటి? సనకాది మునులు బ్రహ్మదేవుణ్ణి ఈ విధంగా అడిగారు,
ఆయన మాకు ఆ సూక్ష్మమైన దాని గురించి ఏమిటో మాకు తెలియట్లేదని తండ్రిని అడిగారు. అడిగితే తండ్రి ఇక్కడ చూడు మనందరికీ కలిగే కష్టమే వాడు చెప్తున్నాడు. తండ్రి చిత్తం విషయగుణాల అడుగున పడి తన్నుకుంటోంది. సో ఇప్పుడు నా మనసు చిత్తం ఏవైతే ఉన్నాయో ఇవి ప్రపంచంలో కనపడుతున్నటువంటి విషయాలు గుణాలు, అంటే కనపడే వస్తువులు ఇవన్నీ కూడా విషయాలు, వాటిని పొందమని చెప్పేటి ప్రేరేపించేవి గుణాలు. అంతే కదరా. సో ఈ చిత్తం విషయ గుణాల అడుగును బడి తన్నుకుంటోంది. గుణాలు కూడా ఒక్కొక్క వృత్తిలో ప్రవేశించి ఉన్నాయి. ఈ గుణాలు కూడా ఒక్కొక్క దాంట్లో దూరున్నాయి. ఎందుకని ఒక్కొక్కప్పుడు సత్వగుణంలో ఉంటున్నాం, ఒక్కొక్కప్పుడు రజోగుణంలో ఉంటున్నాం, ఒక్కొక్కప్పుడు తమో గుణంలో ఉంటున్నాం. ఏదో ఒక వృత్తిలో మనం ఉంటున్నాం. ఎప్పుడూ ఎల్లప్పుడూ ఒక దాంట్లో ఉంటల్లా. అయితే ఇప్పుడు నువ్వు యోగ మార్గంలో నిన్ను ప్రయత్నపూర్వకంగా చేయమనేది ఏమిటంటే వీలైనంతగా రజోగుణంలో ఉండే ప్రవృత్తిని తర్వాత తమోగుణంలో ఉండే ప్రవృత్తిని తగ్గించుకుని సాధన మార్గం ద్వారా ఎక్కువసేపు సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నం చేయి. ఆ విధంగా చేసినప్పుడు నీ యొక్క బుద్ధి బలవంతంగా శక్తివంతంగా తయారవుతుంది. అప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతావు అని చెప్పబడుతుంది. కాబట్టి ఇప్పుడు గుణాలు కూడా ఒక్కొక్క వృత్తిలో ప్రవేశించాయి. చిత్తం గుణాలు కలిసిపోయాయి, అంటే నా మనసు గుణాలు కలిసిపోయినాయి. తర్వాత ఈ స్థితిలో ముక్తి కోరేవాడు సంసార సాగరాన్ని దాటడం ఎట్లా? అర్థమైందా? సో నాకేమో ప్రపంచంలో కనపడిన విషయాలన్నీ కావాలరా, తర్వాత నాకు 3 గుణాలు ఉన్నాయిరా, ఈ 2 పట్టుకుని ఉన్నాయి, ఎడమ కుడి. నాకు నేను ఇప్పుడు ముక్తి సంసారాన్ని దాటి ముక్తికి వెళ్ళాలనుకున్నా, నేను ఎడ దాటాలా? ఇది నా డౌట్. సరే మనమైతే అసలు ముక్తి గురించి ఆలోచించాం. ఇవి నడుపుకుంటే ఎంతకాలం అయితే అంతకాలం వెళ్ళిపోదా ఉందాం, అంతగా జన్మ వస్తే మధ్యలో మారుతూ ఉందాం. అంతే కదా మనం చేసేది. ముక్తి కావాలని ఎవరు గట్టిగా సీరియస్గా అనుకుంటున్నారు? ఏరా చంద్ర, ఎవ్వరు అనుకోవట్లే. సో ఈ స్థితిలో ముక్తి కోరేవాడు సంసార సాగరాన్ని దాటడం ఎట్లా? చిత్తాన్ని గుణాల్ని వేరువేరుగా ఎలా విభజించి పరిశీలించగలడు? చిత్తం అంటే మనసురా, మనసు కొద్దిగా మారిందని చిత్తం అంటాం. సో మనసుకు ఆధారం ఏమిటి? ఇంద్రియాలు. అంతే కదా. ఇంద్రియాలు 5 ఇంద్రియాలు. అమ్మగారు మీకు ఉపనిషత్తులో చెప్తుందే, దానికి జీవుడికి ఒక 5గురు పెళ్ళాలు ఉన్నారని చెప్పి. ఈ పంచ జ్ఞానేంద్రియాలే 5గురు పెళ్ళాలు. ఏదో ఒక పెళ్ళం ఎటువైపు లాగుతూనే ఉంటుంది. అర్థమైందా? వీటిని సంపాదించుకునేది వచ్చేటప్పటికి అసలు ఉన్నటువంటి మనసు కాస్త మొత్తం ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఎటు వెళ్ళాలో తెలియదు. అర్థమైందా? సో ఆ విధంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ చిత్తం అట వెళ్తోంది ఇంద్రియాల వైపుకి, ఈ గుణాలేమో దానికి సపోర్ట్ చేస్తున్నాయి. సపోజ్ గుణం ఎట్టా సపోర్ట్ చేస్తున్నాం అనుకుందాం. సపోజ్ ఒక విషయం పని చేద్దాం అనుకున్నాం, మనం చేద్దాం అనుకునేటప్పటికీ అది కుదరపోయాడు. నీకు వెంటనే ఏమవుతుంది? రజోగుణం వస్తుంది. ఏమైనా సరే దీన్ని సాధించాలి, ప్రాణం పోయినా సరే దీన్ని సాధించాలి, పట్టుదల వస్తుంది, అవతల వాడి మీద కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది. దీన్ని సాధించడానికి ఒకళ్ళిద్దరు నరకాల్సి వస్తే నరికేసి కూడా చేసి వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? సో చిత్తంలో వచ్చేదానికి గుణాలు ఏ విధంగా సహకారం చేస్తున్నాయో ఆ విధంగా అనమాట. కాబట్టి వీటిని విడదీయటం ఎట్లా? ఆ 2 ఎంతగా మిక్స్ అయిపోయినాయి అంటే అసలు వాటిని విడిగా చూడటం తెలియట్లేదు నాకు. దీన్ని విడదీస్తే కానీ నేను వాటికి దూరంగా తరగడం కుదరదు. అది పడుగు పేకలాగా అల్లుకుపోయినాయి అయ్యా. సో దాన్ని విడదీయటం ఎట్లా? నా వల్ల కావట్లేదు అని అడిగాడు. అప్పుడు కృష్ణ భగవానుడు ఇలా వివరించాడు. ఉద్ధవా, బ్రహ్మ దేవతలందరిలోనూ మహాదేవుడు. సో మొట్టమొదట పరమాత్మ నుంచి ఉద్భవించిన వాడు బ్రహ్మదేవుడు కాబట్టి నాభి నుంచి. సో ఆయన మహాదేవుడు, అగ్రేసరుడు అంటే అందరిలోకి ఉన్నతమైనటువంటి దీంట్లో ఉన్నటువంటి వాడు. తర్వాత స్వయంభూ అంటే స్వయంగా పుట్టినవాడు. తర్వాత సర్వ ప్రాణికోటులకు జన్మదాత. మనందరం పుడుతున్నాం. ఎక్కడ పుడుతున్నాం? బ్రహ్మగారి యొక్క దయతోనే మనందరం పుడుతున్నాం. కాబట్టి ఆయన అట్టి బ్రహ్మను సనకాది మహర్షులు ప్రశ్నింపగా బ్రహ్మ ధ్యానం చేసి యోచించి కూడా
ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. వీటిని విడగొట్టడం ఎట్ట, ఇవి పెట్టకు అవి పెట్టకు, వీటికి కలిసిపోయినాయి విడదీయటం ఎట్ట, ఇదేదో మార్గం చెప్పమన్నారు. అంటే అది విడదీస్తే కానీ, చిత్తాన్ని గుణాలని విడదీస్తే కానీ సూక్ష్మమైన రూపంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం దొరకదు. అందుకని వాళ్ళు ఆ మార్గం అడుగుతున్నారు. సో దీన్ని విప్పదీపి చెప్పడం చాలా కష్టంగా ఉంది. పరే ఆయన సమాధానం చెప్పబోయాడు. అప్పుడు ఆయన బుద్ధి కర్మపై తీవ్రంగా లగ్నమైంది. అంటే ఏంటి, ఆయన సృష్టి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. నేనేదో పనిలో ఉండగా వచ్చారు నాకు మంది మనం ఏరా పని లేదా కాసేపాకు తర్వాత ఇస్తాను. అంటే ఏమిటి, మన మనసు వేరే దాని మీద లగ్నం అయ్యి ఉన్నది. ఇప్పుడు నువ్వు వచ్చి ప్రశ్న వచ్చి అది ఎట్ట చేయాలి ఇది ఎట్ట చేయాలని అడిగితే సో ఆయన చెప్పలేకపోయాడు. మరి చెప్పలేకపోవడం అనేది ఒక బలహీనత అయిపోయింది, కొద్దిగా అవమానమైంది. తను సృష్టి చేసిన పిల్లల ముందు తన సమాధానం చెప్పలేకపోయాడు కదా, అవమానం కదా ఇది. అయిపోయేప్పటికి ఏం చేశాడయ్యా, అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించి సనకాదుల ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి భక్తిని ఆశ్రయించి నన్ను చింతన చేశాడు. తండ్రి నాకు సమాధానం తెలియట్లేదు, నువ్వే చెప్పు నాయనా అని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థించాడు తన తండ్రి. అర్థమైందా? సో ఎల్లప్పుడూ కూడా బ్రహ్మగారు ఆయనకి ఏమీ అందకపోతే ఆయన చింతన చేసేది ఎవరిని అంటే తన తండ్రి అయినటువంటి బ్రహ్మగారిని, విష్ణుమూర్తి. సో విష్ణుమూర్తిని చేస్తాడు. అందుకోసమే బ్రహ్మాదులకు నిదే పరచింత, బ్రహ్మాదులకు నిదే పరచింత, బ్రహ్మకన్న తండ్రి అయిన పరమాత్మ చింత, బ్రహ్మాదులకు నిదే పరచింత. సో బ్రహ్మగారు ఎప్పుడు ఏమిటి యోగం చేస్తూ ఉంటాడు, ఆయన పరం అంటే పైన ఉత్కృష్టమైనటువంటి పరమోత్తమం అయినటువంటి ఆ పరమాత్మను గురించి ధ్యానం చేస్తూ ఉంటాడు. శివుడు ఏం చేస్తూ ఉంటాడు, ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడు. విష్ణుమూర్తి గారు కూడా ఆయన చేస్తుంటాడు. వీళ్ళ ముగ్గురికి ఆధారమైనటువంటి ఆయన పరమాత్మ ఆయన ఏ రూపం లేకుండా వెనకాల ఉన్నాడు. అది అమ్మవారిగా పూజిస్తేనేమో ముగ్గురమ్మల మూలపటమ్మ, ఈ అయ్యవారిగా చేస్తేనేమో ఈ మూడు మూర్తులకి మూలమూర్తి ఆయన అయి ఉన్నాడు. అది ఇంకో పాటలో కూడా వస్తుంది, ముగ్గురు మూర్తులకు మూలమవుతాడు అని. ముగ్గురు మూర్తులకి ఈ త్రిమూర్తులు వీళ్ళు, ఈ త్రిమూర్తులకి మూలమైనటువంటి ఆయన పరమాత్మ. ఆయనకి ఏ రూపం లేదు. విష్ణుమూర్తి కూడా ఒక రూపమే అంతే. మనకి చతుర్భుజాలు ఉన్నాయి కాబట్టి విష్ణుమూర్తిని అనుకుంటూ ఉంటాం. అంటే ప్రకటితమైనటువంటి పరమాత్మ విష్ణుమూర్తి, నిజమైన పరమాత్మకి ఏ రూపం లేదు. ఈ క్లారిఫికేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఆయన నా తండ్రి నువ్వు తప్ప ఇంకెవరు లేరని ఆయన చేస్తే అప్పుడు నేను హంస రూపం ధరించి వారి ముందు ప్రత్యక్షమయ్యాను. ఒక హంస రూపంలో నేను వాళ్ళ ముందు అక్కడేమిటి బ్రహ్మగారు ఉన్నాడు, సనక సనందనాథులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఆయన హంస రూపంలో నేను వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యని చెప్పాడు. అక్కడికి అయిన తర్వాత మనం మిగతాది రేపు మనం చేద్దాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.